మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మరి మాయకేవో ఓపిక ఉండడం లేదు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కావట్లేదండి. అందుకే మిమ్మల్ని అడగకుండానే ఓ మాట చెప్పేశానండి అక్కకి. నన్ను క్షమించండి. అవునా? నేను కరెక్ట్ గానే చేశానా? నిజంగా కరెక్ట్ గా చేశానా? మీరేమనుకుంటారోనని నేను చాలా కంగారు పడ్డానండి. అయినా నేనలా దుర్గక్క చెప్పడానికో కారణం ఉందండి. అక్క మాత్రం ఇక్కడే ఎన్ని రోజుల నుండిపోతుంది. అక్కడున్న సమస్యలన్నీ అలాగే వదిలేసి తనని ఇక్కడే ఉండమండం పద్ధతి కాదు. ఇప్పటికే మనకి చేయాల్సిందంతా చేసేసిందండి. అందుకే వీలైనంత త్వరగా సౌందర్యకి పెళ్లి చేసేస్తే వచ్చిన అల్లుడు మనందర్నీ చూసుకుంటాడని అలా చేశానండి. నాన్నా, అదిగో సౌందర్య వచ్చినట్టుంది. నాన్న, మెడిసిన్స్ వేసుకోవాలి. సౌందర్య వచ్చావా? అంతా విన్నావా? ఏమా, నీ పెళ్లి బాధ్యత మీ పెద్దమ్మకు అప్పచెప్పడం నీకిష్టమే కదా? నువ్వేం కంగారు పడద్దమ్మా. నీ పెద్దమ్మ మనకి చాలా మంచి చేసింది కదా. నీకేది మంచో ఏది చెడో ఆవిడికి మా అందరికంటే బాగా తెలుసు. ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగు చేస్తుంది. చూడమ్మా, మా భవిష్యత్తు సంతోషం అన్నీ నువ్వే. నీ భవిష్యత్తు బాగుంటే మా జీవితాలు సంతోషంగా గడిచిపోతాయి. మేము ఏం చేసినా నీ మంచికే చేశాము అని అర్థం చేసుకో తల్లి. నాకు చూపు లేకపోయినా మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నారు, నన్ను బాగా చూసుకున్నారు. నీకూడా అలాంటి మంచి మనసున్న మనిషే భర్తగా రావాలని కోరుకుంటున్నాను. దుర్గక్క అలాంటి అబ్బాయినే వెతికి తీసుకొస్తుంది. సరేనా? సరే అమ్మా. సరే, ఆ టాబ్లెట్ ఇవ్వు, నేను నాన్నకిస్తాను. సరే అమ్మా. ఏమండి, స్వామి, నాకు పెళ్లి సంబంధం చూస్తా ఉంటున్నారు. నేను చరణ్ని ఇష్టపడ్డాను. ఆ విషయం నీకు తెలుసు. కానీ నువ్వు అమ్మ వాళ్లతో ఇంకో సంబంధం చూసేలా చేస్తున్నావు. మనం ఇష్టపడేవన్నీ నిజాలవ్వాలని, మనసుకి కష్టం కలిగించేవన్నీ అబద్ధాలవ్వాలని అందరికీ అనిపిస్తుంది కదా. నాకు అలాగే అనిపిస్తుంది స్వామి. కానీ ఏం చేయను? జరిగేదాన్ని మార్చే శక్తి నీకే ఉంది, కానీ నాకు లేదు కదా. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ నాకు ఇష్టమైన వాణ్ణి కష్టంగా మార్చకు. నేను భరించలేని వాణ్ణి నా తలరాతగా నా కంటగట్టుకు. చరణ్ చాలా మంచివాడు, నన్ను చాలా ఇష్టపడుతున్నాడు. అతని ఇష్టం నాకు తెలిసేలా చేశాడు. నేను అతనికి ఏం చెప్పలేదు, కానీ అతనికి నా మనసులో ఏముందో తెలుసు. ఇప్పుడు నువ్వు మా ఇద్దరిని విడదీసి మధ్యలోకి ఇంకో మనిషిని తీసుకొస్తే నీవేం చేయాలి? ప్లీజ్, చరణ్ ఇంటి కల్లుడైతే నేను బాగుంటాను. మా అమ్మ, మా నాన్న, మా తాతయ్య అందరూ బాగుంటారు. మా ఇల్లు బాగుంటుంది. నేను పుట్టినప్పటి నుంచి నువ్వు మమ్మల్ని బాగా చూసుకోలేదు. ఇప్పుడైనా బాగా చూసుకుంటావు, లేదంటే ఇంకా ఏడిపిస్తావో చూస్తాను.
కుంకుమ వస్తే చరణ్, విభూది వస్తే వేరే మనిషి. నాన్న, నాన్న ఒకసారి ఇలా రండి. నాన్న, ఇక్కడ 2 పొట్లాలున్నాయి, వాటిలోంచి ఒకటి తీసివు. అదంతా తర్వాత నాన్న, ముందు ఒకటి తీసివు. స్వామి, కుంకుమ రావాలి, కుంకుమ రావాలి, కుంకుమ రావాలి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య భజనకి వెళ్ళిందని నేనింత రొమాంటిక్గా రంబలా ఎదురుగా నిలబడితే కనీసం తలెత్తి చూడట్లేదేంటి? అసలేం చూస్తున్నాడో అంత మైమరిచిపోయి. ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తా నీకెందుకు? అయినా ఇది నా గది, నా గదిలోకి నువ్వెందుకు వచ్చావు? నా ల్యాప్టాప్ ఎందుకు చూస్తున్నావు? నా ఇష్టం, ఇది నా అత్తిల్లు. ఈ ఇంట్లో ప్రతి చోటు మీద నాకు హక్కు ఉంది. ఎక్కడికైనా వస్తాను, ఏమైనా చూస్తాను. అలాగే నువ్వు కూడా ఎక్కడికైనా రావచ్చు, ఏమైనా చూడొచ్చు. ఏంటి కంగారు పడుతున్నావు? గుండె బరువెక్కిందా? పొళ్ళు వేడెక్కిందా? వేడెక్కడం కాదు, మండుతోంది. వెద్ద వేషాలు వేయకుండా ముందు నీ గదిలోకి వెళ్ళు. ఇలాంటి చిందులన్నీ వేయాల్సింది నీ మొగుడు ముందు, నా ముందు కాదు. నువ్వే నా మొగుడివైతే ఇంకెవరి ముందో ఎందుకేస్తాను చిన్నెలు చిందులు? నందిని వదులు. వదలను బావా, నిన్ను వదలను. వదలను బావా, వదులు నందిని. బావా 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 డోర్ తీయి బావా. బావా ప్లీజ్ డోర్ తీయి బావా. బావా నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే రోజు నీకిదే పనిష్మెంట్. నువ్వెన్ని చిన్నెలు వేసినా, ఎంత చిందులు తొక్కినా నన్ను కొంచెం కూడా టెంప్ట్ చేయలేవు.
గుర్తుంచుకో. బావా ప్లీజ్ బావా. బా. స్వామి, ఈరోజు నాకు బిగ్ టెస్ట్. ఎలాగైనా ఇప్పుడు సౌందర్య మేడంకి ఐ లవ్ యూ చెప్పేయాలి. మేడం వచ్చినప్పుడు ఆవిడ ముందు నా గొంతు పీసు గొంతు అయిపోకుండా చూడు స్వామి, ప్లీజ్. ఓం ఆపదామభక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శతమానం భవతి శతాయు పురుషస్య దేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నాయనా, అనుకున్నది అనుకున్నట్టు నీ కోరిక నెరవేరుస్తాడా భగవంతుడు. ఆహా, ఏమున్నావు సౌందర్య, పైనుంచి దేవత దిగొచ్చి నడిచొస్తున్నట్టుంది. ఈరోజు ఐ లవ్ యూ అని చెప్పేయాలి. నమస్తే మేడం. అది అది దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను మేడం. నేను క్రికెట్ ఆడడానికి వచ్చానులే. మేడం, గుడికి ఎవరైనా దండం పెట్టుకోవడానికే వస్తారు. మేడం 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 హ్మ్? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఒక్క నిమిషం, దండం పెట్టుకొని వస్తాను. సరేనండి, వెళ్ళండి. ఉమ్. ఎలా చెప్పాలి? ఏంటి ఏదో మాట్లాడాలనన్నావు? ఏంటి మేడం ఇంత త్వరగా వచ్చేసారు? దండం పెట్టుకుని రావడానికి ఎంత టైం పడుతుంది? నాకేమీ పెద్ద కోరికల లిస్ట్ లేదు. 3 కోరికలు. అమ్మకి కంటి ఆపరేషన్, నాన్నకి హెల్త్, నాకు మీకు పెళ్ళి. నాతో ప్రేమ అంటారేమో అనుకున్నా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదులే మేడం. సర్లే, నువ్వు చెప్పు. అది మేడం, అదే అదేంటంటే. అదేంటో దగ్గరే ఆగిపోతావా? అదేంటో కూడా చెప్పవా? మేడం, నేను మీకు లెటర్ ఇచ్చాను కదా. లెటరా? నువ్వు పోస్ట్ మ్యాన్ గా ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నావు? అది కాదు మేడం, అది నేను రాసిన ఒక లెటర్ నిన్న మీకు ఇచ్చాను. నాకెప్పుడిచ్చావు? అయ్యో, చెట్టు దగ్గర అమ్మవారి ముందు ఒక పేపరు, ఒక లెటరు, అప్పుడు మీరు కుంకుమ వేసుకున్నారు. ఓ, అది లెటరా? నేనింకా కుంకుమ వేసుకోవడానికి ఇచ్చిన పేపర్ అనుకున్నానే. అంటే మీరు చూడలేదా? లేదు, ఇంటికెళ్ళాక ఆ కుంకుమ బెర్రెన్లో వేసుకొని ఆ పేపర్ని డస్ట్బిన్ లో వేశాను. పడేసే ముందైనా దానిలో ఏం రాసిందో చూడలేదా? చూడలేదు. అయినా లెటర్ ఎందుకు? ఏ జాబ్ కి రిజైన్ చేస్తున్నావా? అయ్యో, చిచి, మీరేంటండి బాబు, ఒక్క మాట కూడా మ్యాచ్ అయ్యేలా మాట్లాడరు. ఎప్పుడు ఆపోజిట్ లోనే ఉంటున్నారు. అసలు ఆ లెటర్ లో ఏముంది? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. అంటే డైరెక్ట్ గా
చెప్పేయాలనుకుంటున్నా. అదేంటంటే అది ఆ, ఆ, అది మ్, అది అది ఆ, నాకు అర్థమైంది. ఆ, అర్థమైందా? మ్, ఆ, అయితే ఓకే. అదే మేడం, అదే అదే నాకు వేరే ఏమీ అర్థం కాలేదు కానీ నువ్వు ఇప్పుడు ఏమి చెప్పలేవు అని అర్థమైంది. చెప్పాలనుకున్నదేంటో ప్రిపేర్ అవ్వలేదనుకుంటా కదా. ఇట్స్ ఓకే, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పు, నేను ఆఫీస్లో ఉంటాను. మేడం 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 ఒక్క నిమిషం మేడం. చెప్తాను మేడం, చెప్తాను. చెప్తావా? ఆ, చెప్పేస్తాను. సరే చెప్పు. ఆ, అది అది ఇదిగో చెప్తావా వెళ్ళిపోనా? నాకు చాలా పనులున్నాయి, నీకు చెప్పే ధైర్యం లేదు, నేను వెళ్తాను. అయ్యో మేడం మేడం ఆగండి మేడం, ఆగండి. ఆ, అది ఆ, అది ఆ పెళ్లి పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎవరు ఎవరిని చేసుకోవాలి? అంటే అది నేను ఆ నువ్వు? అది ఆ, ఆ, నేను ఆ, ఆ నువ్వు అది ఆ, నేను నువ్వేలే, నేను వెళ్తాను. మేడం వెళ్ళిపోదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు లేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. నేను మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నాను మేడం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుని చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను. మీతో ఏ పనులు చేయించను. మీరిప్పుడు మీ ఇంట్లో ఎలా ఉంటున్నారో అంతే రాయల్గా చూసుకుంటాను. మీతో పనులేం చేయించును, మీ మీద కోప్పడును, మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను మేడం. మీ పెద్దమ్మగారు నాకు పెద్ద పోస్ట్ ఇచ్చారు కాబట్టి మీకేది కావాలన్నా కొని పెడతాను. నేను మిమ్మల్ని డబ్బు చూసి లవ్ చేస్తున్నాను అనుకుంటారేమో. తప్పు మేడం. మీకు గుర్తుందా, నేను లిఫ్ట్ లో ఫస్ట్ టైం చూసినప్పుడే నేను మా అమ్మతో చెప్పేశాను నేను మిమ్మల్ని చేసుకుంటానని. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మీరు మీ ఒంటి మీద డ్రెస్తో వస్తే చాలు, నాకు మీ డబ్బుతో కూడా పనిలేదు. టోటల్గా మ్యాటర్ అయితే ఇంతేనండి. ఫైనల్గా ఐ లవ్ యూ మేడం, ఐ లవ్ యూ. ఇక మీ ఆన్సర్ చెప్పండి మేడం. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు. ఏంటి మేడం అలా చూస్తున్నారు? మీరు చెప్పలేకపోతే ఒక పని చేయండి. ఇవి దేవుడికి పూజ చేసిన పూలు, మీకు ఇష్టమైతే ఈ పూలు మీ తల్లో పెట్టుకోండి. లేదంటే అదిగో ఆ దేవుడి దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి. తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేయను.
బావా నిన్నెవ్వరూ ప్రేమించరు, ఎందుకంటే ఆ దేవుడు నిన్ను నాకు రాసిచ్చేశాడు.